నిన్న సాయంత్రం దేవరకద్ర ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసినటువంటి బీభత్సమైనటువంటి గాలివానకు ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా దుర్మరణం పాలయ్యారు. గాలివాన వస్తున్నటువంటి సమయంలో కారు ఒక గోడ పక్కన నిలుపుకొని ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా అకస్మాత్తుగా గోడ కూలి కారు పైన పడడంతో కారులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికక్కడే దుర్మరణ పాలైనటువంటి ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు దేవరకద్ర ఎస్ఐ గారు భాస్కర్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, నిన్న ఘటన ఒక్కసారిగా దేవరకద్ర మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు సరే, ఈ ఘటన గురించి ఏంటి పూర్తి వివరాలు? గుడ్ మార్నింగ్ అండి. నేను దేవరకద్ర ఎస్ఐ భాస్కర్ రెడ్డి నా పేరు. నిన్న సాయంత్రం సుమారు 5 గంటలకి మనకి విపరీతమైన గాలితో కూడిన వాన వల్ల అంటే టౌన్లో ప్రధానంగా చెట్లు స్తంభాలు పడాయి. తర్వాత అక్కడ మాకు వెంటనే ఫోన్ వచ్చింది, పలానా ప్లేస్లో అక్కడ బొలెరో వెహికల్ పైన రైలింగ్ గోడ పడిందని చెప్పేసి మేము అక్కడ విజిట్ చేసాం. స్పాట్కి వెళ్ళి చూడగానే మొత్తం వెహికల్ అంతా క్రష్ అయిపోయింది. ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్న 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్ వాళ్ళు కార్ పైన పడబడింది. వెంటనే మేము జేసీబీ సాయంతో వాళ్ళని తొలగించి వెంటనే వాళ్ళని, అప్పటికి ఇంకా కాన్షియస్లో ఉన్నారు, వాళ్ళని వెంటనే అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. తర్వాత వాళ్ళు ఎవరైనా వివరాలు కనుక్కుంటే వాళ్ళకి ఇటీవల అక్కడ భారత్మాల వర్క్ చేయడానికి కేనారా కన్స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళు ఒకతని పేరు జగన్నాథ్ రెడ్డి అకౌంటెంట్గా 1 మంత్ బ్యాక్ అక్కడికి వచ్చారని తెలిసింది. అదర్ పర్సన్ డ్రైవర్ సంతోష్, అతను జార్ఖండ్ స్టేట్. ఈ జగన్నాథ్ రెడ్డి వచ్చేసేమో ఈ కృష్ణా జిల్లా లాస్ట్ 1 మంత్ కింద వచ్చారు. ఇతను జగన్నాథ్ రెడ్డి ఏమో అతని ఫ్యామిలీ మహబూబ్నగర్లో ఉంటారు, ఫ్యామిలీ పిల్లలతో. ఈ డ్రైవర్కు వీళ్ళు ముగ్గురు, అంటే ఆ వెహికల్లో ముగ్గురు వచ్చారు. ఒక అతను అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి అక్కడ ఒక పర్సన్ లోకల్లో వాళ్ళకి హౌస్ ఉంటుంది, అక్కడ రెసిడెన్స్ దగ్గరకు వచ్చారు. పైకి వెళ్ళి లగేజ్ తీసుకురావడానికి అతను పైకి వెళ్ళాడు, వీళ్ళు కింద కార్లో ఉన్నారు. అతను లగేజ్ తీసుకొని వస్తున్న సమయంలో కిందకి వస్తున్న అక్కడ వీళ్ళు కింద వెయిట్ చేస్తున్నారు. గాలికి వర్షానికి ఆ గోడ రైలింగ్ వాల్ దాని మీద పడినామంటే మాకు ఇంటిమేషన్ వచ్చింది, బాడీ షిఫ్ట్ చేసినాము. దానిపై వాళ్ళ చీఫ్ ఇంజనీర్ వినయ్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ పైన మనము నైట్ కేసు రిజిస్టర్ అయింది. ఇవాళ ఉదయం వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మనము పోస్ట్ మార్టం చేసి ఆ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేసాం. అంటే ప్రధానంగా అక్కడ నిన్న సాయంత్రం కురిచినటువంటి గాలివానలో ఇంకా కారులో ఇంకొక 4 వ్యక్తులు ఉన్నారని తెలిసింది. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నట్టు తెలుస్తుంది సార్. ఒక్కసారిగా అంటే గాలివానకి స్తంభాలు విరిగిపోవడము, చెట్లు అంత బీభత్సంగా ఎట్లా దాన్ని, అంటే 4 ఉన్నారా 2 ఉన్నారా ఇక్కడ క్లారిటీ లేదు? వెహికల్లో 2 ఉన్నారు. యాక్చువల్గా అయితే వెహికల్లో ఆఫీస్ నుంచి అక్కడి వరకు ముగ్గురు వచ్చారు. ఒక అతను అక్కడనే లివింగ్ రెసిడెన్స్ రూమ్ ఉన్నది, పైకి వెళ్ళి నేను లగేజ్ తీసుకొని నేను కూడా మీతో పాటు మహబూబ్నగర్కి వస్తాను చెప్పేసి అతను పైకి వెళ్ళాడు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం వెహికల్లో అక్కడ అకౌంటెంట్ జగన్నాథ్ రెడ్డి మరియు డ్రైవర్ సంతోష్ వాళ్ళిద్దరే ఉన్నారు, ఎవరు లేరు. అంటే దేవరకద్ర ప్రాంతానికి ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది ప్రధానంగా, కానీ ఈ గాలివానలుగా రాబోతున్నాయి. అంటే పట్టణ మండల ప్రజలకు కూడా ఈ గాలివానలతోటి పిడుగులు పాటి సంబంధించి ఏం సూచనలు చేస్తారు సార్? ఈ ప్రమాదం ఆధారంగా చేసుకుని ఏమన్నా సూచనలు చేయగలుగుతారు? మెయిన్ ఇది మనకి ఏదంటే, ఇప్పుడు ఏదైనా మనకు ఇప్పుడు ఇలాంటి గాలి విస్తరించినప్పుడు మనం మేజర్గా ప్రధానమైన కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గోడల పక్కలు కానీ, పెద్ద పెద్ద వృక్షాల పక్కలు కానీ, మనకు ఇంకా ఉరుములు పడేటప్పుడు కానీ కూడా చెట్ల కింద కానీ ఎక్కడైనా గుంపున్న ప్రదేశాలు ఉండకూడదని ప్రజలకి మేము తెలియజేస్తున్నాము. ఇది దేవరకద్ర ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటనతోటి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ఆ 2 వ్యక్తులు కూడా జగన్నాథ్ రెడ్డి కేఎన్ఆర్కి సంబంధించి కంపెనీలో పనిచేస్తున్నటువంటి సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తనతో పాటుగా కారులో డ్రైవర్ సంతోష్గా గుర్తించారు. ఆ సివిల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పూర్తి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి గత నెల రోజుల క్రితమే ఇక్కడ ఉద్యోగం రీత్యా ఇక్కడికి వచ్చి భారత్మాల సంబంధించినటువంటి పనులు పర్యవేక్షణ కోసం వచ్చినటువంటి అధికారి ఒక్కసారిగా నిన్న బీభత్సమైనటువంటి గాలి వానలతోటి గోడ నిర్మాణంలో ఉన్నటువంటి గోడ పక్కల కారు నిలుపుకొని ఉండడంతో ఒక్కసారిగా ఆ వాన గాలకి నిర్మాణంలో గోడ కూలి ఒక్కసారిగా కారుపై పడడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా వర్షాకాలం రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చాలా నిర్మాణంలో ఉన్నటువంటి గోడల పక్క కానీ ఇండ్ల పక్కన కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా గాలివానలు ఎక్కడైతే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా.